అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ సాయిలక్ష్మి, ఫ్యామిలీ ఫిజిషియన్. నార్మల్గా అయితే మనకందరికీ తెలుసు ప్రోటీన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మన బాడీకి. ఈ ప్రోటీన్సే మన బాడీకి బిల్డింగ్ బ్లాక్స్ అన్నమాట. ఇంకా హార్మోన్స్, ఎంజైమ్స్, యాంటీబాడీస్కి కూడా చాలా ముఖ్యం ఈ ప్రోటీన్స్. ఇంకా టిష్యూ రిపేర్ని చేస్తుంది, మజిల్ గ్రోత్ని చేస్తుంది, ఇంకా ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. అలా ప్రోటీన్స్ ఉన్న ఫుడ్స్ మనకు చాలా అవైలబుల్గా ఉన్నాయి. మనం డైలీ దాన్ని కన్జ్యూమ్ చేసుకోవాలి. యాజ్ పర్ WHO డైలీ రిక్వైర్మెంట్ ఆఫ్ ప్రోటీన్ 0.7 grams per kg బాడీ వెయిట్ ఉండాలి. సపోజ్ యావరేజ్గా ఫిమేల్ బాడీ వెయిట్ 55 to 65 మధ్యలో ఉంటుంది కాబట్టి 60 kgs తీసుకుంటే 60 into 0.7 వేసుకుంటే 40 grams వస్తుంది. అరౌండ్ 40 to 45 grams వస్తుంది డైలీ రిక్వైర్మెంట్. ఒకవేళ మనం సరిపడా ప్రోటీన్ తీసుకోకపోతే మనకు మజిల్ వేస్టింగ్ అవుతుంది, ఇంకా మన ఇమ్యూనిటీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అలాంటి ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే రాజ్మా తోటి ఆర్ కిడ్నీ బీన్స్ అంటారు దీన్ని. ఎలా కర్రీ చేయాలో చూద్దాం. 100 grams ఆఫ్ రాజ్మాలో 9 grams ఆఫ్ ప్రోటీన్స్ అనేది ఉంటుంది. యాజ్ ఏ డాక్టర్ అండ్ యాజ్ ఏ మదర్గా ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా అండి. ఇది ఒక రిక్వెస్ట్ నా సైడ్ నుంచి. అల్యూమినియం గిన్నెలు అనేది మొత్తానికి వాడడం తగ్గించేసేయండి. స్టీల్ పాత్రలు ఇంకా క్యాస్ట్ ఐరన్ పాత్రలు వాడడానికి ట్రై చేయండి. మనం ఎప్పుడైనా సరే రాజ్మాతోటి ఏదైనా వెరైటీస్ చేసేటప్పుడు ముందు రోజు నైటే నానబెట్టాలి. మినిమం 8 hours అన్నా సరే సోక్ చేయాలి. ఇలా సోక్ చేసిన రాజ్మా ఇంకా 2-3 ఆలు ఇంకా వాటర్ పోసుకొని సాల్ట్ వేసుకొని ప్రెషర్ కుక్కర్లో ఉడికించుకోవాలి. అదే ఇంట్లో ఎవరైనా డయాబెటిక్ పేషెంట్స్ ఉంటే ఆలుని స్కిప్ చేయొచ్చు. మా ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి ఆలు యాడ్ చేస్తాం. మినిమం 4 to 5 విజిల్స్ అన్న రావాలి, ఎందుకంటే రాజ్మా గట్టిగా ఉంటుంది కాబట్టి ఎక్కువ టైం తీసుకుంటుంది. ఆ లోపల ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కొంచెం జీలకర్ర, సాజీర, ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కరివేపాకు. ఈ ఆయిల్ని 2 బిర్యానీ ఆకులు, 2 కట్ చేసిన పచ్చిమిర్చి, 2 మీడియం సైజ్ ఆనియన్స్ మిక్సీ పట్టుకొని పేస్ట్ లాగా చేసుకొని యాడ్ చేసుకోవాలి. కొంచెం పసుపు, రుచికి తగినంత ఉప్పు. ఆనియన్ కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం టమాటా ప్యూరీని కూడా యాడ్ చేసుకొని దాంట్లో సాల్ట్, చిల్లీ పౌడర్, ధనియా పౌడర్ ఇంకా గరం మసాలా యాడ్ చేసుకొని ఒక 10 to 15 minutes కుక్ చేసుకోవాలి. టొమాటో గ్రేవీ చిక్కబడినాక ఇప్పుడు మనము ఆల్రెడీ బాయిల్ చేసుకున్న రాజ్మా ఆలుని కొంచెం మ్యాష్ చేసి దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఒక 5 minutes కుక్ అయినాక సర్వ్ చేసుకోవడమే. ఇది పూరీలకు కానీ చపాతీలకు ఇంకా అన్నంలోకి చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. అప్పుడప్పుడు మనమే ఇట్లా కుక్ చేసి ఇవ్వడం వల్ల పిల్లలకు కూడా బయట తినాలనే ఆలోచన అనేది ఉండదు. సో ట్రై ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.